సో ఈరోజు ఫ్యామిలీని తీసుకొని కరీంనగర్లోని ఒక ఎగ్జిబిషన్ రన్ అవుతుందంటే తీసుకొని వెళ్ళిన. సో అరౌండ్ మేముండే ప్లేస్ నుంచి అరౌండ్ 5 to 6 కిలోమీటర్స్ అలా ఉంటుంది, పద్మారావు నగర్ అని చెప్పేసి. సో మొత్తానికి అయితే అక్కడ చేరినాము. సో ఎంట్రీ ఓకే ఫైన్, బట్ టికెట్ వచ్చేసి ఈచ్ వన్ 100 రూపీస్. సో పిల్లలకు లేదు, సో 4 మెంబర్స్ 400 రూపీస్. సో వర్త్ ఏమైనా ఉన్నదా అంటే లోపలికి వెళ్ళినాక అర్థమైంది అసలు నవ్వాలా ఏడవాలా అర్థం కాలే మొత్తానికి. సో ఎంట్రన్స్ క్యాజువల్. సో ఇలా ఓల్ ఎగ్జిబిషన్లో కొద్దిగా అట్రాక్షన్ ఏమైనా ఉన్నా అంటే ఇది ఈ జలకన్య. సో పాపం చాలా కష్టపడుతుంది ఈ పైకి లోపలికి. సో ఉన్న చాలామంది ఆడియన్స్, వచ్చిన పబ్లిక్ మొత్తం చాలామంది ఇక్కడనే ఉన్నారు. సో చూస్తూ ఉన్నారు అనమాట. సో ఇక్కడ నుంచి క్రాస్ అయిన తర్వాత లైక్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు జాతరలు ఉంటుంది చూసినావు, జాతరలలో లైక్ బొమ్మలు, లైక్ బ్యాగ్స్, బొమ్మలు, చిన్నపిల్లలు ఎవ్రీథింగ్ ఉంటాయి కదా కొనుక్కోవడానికి, లైక్ అలా పెట్టారనమాట. ఇది అయిపోయిన తర్వాత ఈ జలకన్య అనే పాయింట్ దాటిన తర్వాత ఇలా పెట్టారు. సో దీని తర్వాత లైక్ షర్ట్స్, కొంచెం పెద్దవాళ్ళకి సంబంధించినవి, బ్యాగ్స్ ఇట్లా. ఆ తర్వాత చెప్పాను కదా జాతరలో ఆటలు ఉంటాయి చూసినాము, లైక్ ఇది బాల్స్ ఆట ఆడేది. సో ఇది మేము ఆడినాము, ఫెయిల్ అయినాము. ఇది ఎలా అంటే 50 రూపీస్ 6 బాల్స్ ఇస్తారు, ఆ 6 బాల్స్ అందులో వేయాలి. ఆ 6 బాల్స్ వేసిన తర్వాత టోటల్ కౌంట్ చేస్తే ఆ కౌంట్ వచ్చిన నెంబర్ బట్టి ఆ నెంబర్ ఏ బొమ్మ పైన ఉంటే ఆ బొమ్మ వెనక్కిస్తారు అనమాట. అది ఈ గేమ్ రూల్లో. సో ఇది ఆడినాము. ఆ తర్వాత రింగ్ అది కూడా ఆడినాము, అది కూడా ఫెయిల్ అయింది. చాలా ఆటలు ఉన్నాయి, రింగ్, ఆ తర్వాత లైక్ ఏమంటారు గన్ను, తర్వాత యారో, ఆ తర్వాత గ్లాస్కి సంబంధించింది. సో చెప్పాను కదా జాతర అని చెప్పేసి లైక్. సో అటువంటి అట్మాస్ఫియర్ అనమాట ఇక్కడ ఉంది. దాని తర్వాత ఇక్కడి క్రాస్ అయిన తర్వాత చిన్నపిల్లలు లైక్ జైంట్ వీల్ లాంటివి ఉంటాయి కదా అవి. ఇక్కడనే ఫుడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి, చాలా ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి, బట్ కాస్ట్ మాత్రం హెవీగా ఉన్నది. చిన్న వాటి కూడా హెవీగా ఉన్నాయి. కానీ హైలైట్ ఏంటంటే ఇక్కడ ఇస్తాడు, అది భలే అనిపించింది. సో ఇక్కడ నుంచి క్రాస్ అయిన తర్వాత మొత్తం చిన్నపిల్లలు ఎక్కువ, మ్యాక్సిమం చిన్నపిల్లలే ఉన్నాయి. వాళ్ళు ఆడుకునేటి, వాళ్ళు ప్లేయింగ్స్ ఎవ్రీథింగ్. సో వాళ్ళు ఉన్నాయి. సో ఇక్కడ నుంచి ఫుడ్ హెవీగా రేట్ ఉందని చెప్పేసి బయటికి వెళ్ళి తినేసి ఇంటికి వెళ్ళిపోయాం. సో ఈరోజు డే అయిపోయింది.